అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్టైన మావోయిస్టు నేత సాగర్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు భారీ బంగారు నగల డంపును స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల పాటు సాగర్ ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈ డంప్ వివరాలు రాబట్టారు. దోర్నాల మండలం చింతల అటవీ ప్రాంతంలో ఈ డంపును కనుగొన్నారు. ఈ డంపులో ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలు, 7,41,500 నగదు ఉన్నాయి. అలాగే పాములపాడులోని ఓ ఇంట్లో దాచి ఉంచిన AK-47 రైఫిల్, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కరువు దాడుల నేపథ్యంలో మావోయిస్టులు ఈ నగలను, నగదును దోచుకున్నారని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లాలోని చైతన్య గ్రామీణ బ్యాంకు, నల్గొండ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంకులను లూటీ చేసి ఈ నగలు, నగదు మావోయిస్టులు దాచిపెట్టారని జిల్లా ఎస్పీ నవీన్ చంద్ చెబుతున్నారు. ప్రతాప్ ఎలియాస్ సాగర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ, అతను సిపిఐ మావోయిస్ట్ పార్టీ, గుంటూరు ఇంకా ప్రకాశం జిల్లాలకు ఇటీవల కాలంలో ఆయన అరెస్ట్ అయినాడు 3 days బ్యాక్. అతను ఇచ్చిన ఇంట్రాగేషన్ మీద చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు దాదాపు ₹1 కోటి వర్త్ జ్యువెలరీ, బ్యాంకు నుంచి లూటీ చేసిన జ్యువెలరీని, తర్వాత దాదాపు 7.5 లక్షల క్యాష్, ఒక AK-47. మరోవైపు చెన్నైలో అరెస్టైన సాగర్ భార్య మాధవిని ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకొస్తున్నారు. మాధవిని గిద్దలూరులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న ఎస్పీ స్టీఫెన్ రవీంద్రపై అనంతపురం జిల్లా ఫ్యాక్షనిస్టులు కన్నెర్ర చేశారు. పోలీసులంటే భయం వద్దు అనే నినాదం ఇచ్చిన కొత్త డీజీపీ యాదవ్ కే నేరుగా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిని కూడా కలిశారు. తెలంగాణలో పనిచేసినప్పుడు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడ్డారు. మావోయిస్టులతో సహా వివిధ విప్లవ పార్టీలకు చెందిన కార్యకర్తలను మట్టిపెట్టారు. అనంతరం అనంతపురం జిల్లాకు ఎస్పీగా వెళ్లారు. రావడంతోనే రాయలసీమను పట్టి పీడిస్తున్న ఫ్యాక్షనిజంపై దృష్టి సారించారు. అధికార పార్టీ నేతలుగా చలామణి అవుతూ ఫ్యాక్షనిస్టులుగా పేరొందిన తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ బోగాతి నారాయణ రెడ్డి, యలనూరు మాజీ ఎంపీపీ పెద్దారెడ్డి, కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇందుకూరు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, నవీన్ నిచ్చల్, వరదాపురం సూరి, కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిలతో పాటు గ్రామస్థాయి ఫ్యాక్షన్ లీడర్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అదేవిధంగా మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల రవిమామ, ఎల్ నారాయణ చౌదరి, పరిటాల సునీత సోదరుడు బాలాజీలతో పాటు మరికొందరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఫ్యాక్షనిస్టులందరికీ పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. తీరు మారకుంటే తీవ్ర పరిణామాలుంటాయని కూడా తేల్చి చెప్పారు. కౌన్సిలింగ్ పేరుతో పిలిపించి బూటుకాళ్లతో తన్నుతున్నారని అప్పట్లోనే ఫ్యాక్షనిస్టులు మంత్రులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మద్దతుదారుడిగా పేరున్న ఫ్యాక్షనిస్ట్ భానుకోట కిష్టప్పను, టీడీపీ మద్దతుదారుడిగా ముద్రున్న ఫ్యాక్షనిస్ట్ కమ్మ గోపాల్ను ఎన్కౌంటర్ చేశారు. దీంతో కొంతమంది అప్పట్లో జిల్లా నదిలి పారిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న గుట్టకిందపల్లి వెంకటరామిరెడ్డి హత్య కేసులో నిందితుడైన ప్రసాద్ను కూడా ఎన్కౌంటర్ చేశారు. ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ పోలీసులంటే భయం వద్దు అనే నినాదాన్ని ఇచ్చారు. ఇప్పటికే స్టీఫెన్ రవీంద్ర తీరుపై గురుగా ఉన్న ఫ్యాక్షనిస్టులంతా ఏకమయ్యారు. ఆయన నుంచి ప్రాణభయం ఉందంటూ నేరుగా రాష్ట్ర డీజీపీ యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎస్పీని ముఖ్యమంత్రి స్వయంగా ఏరికోరి తెచ్చుకున్నారనే ప్రచారం ఉండటంతో ఇక ఫ్యాక్షనిస్టుల ఆటలు సాగవని జనం భావిస్తున్నారు. విశాఖలో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మరణించారు. హైదరాబాద్